కాపు కాసి పథకం ప్రకారం చేశారన్నా. వేసేద్దామని చూశారు నా కొడుకులు. బాబాయ్, ఎప్పుడూ ఇంట్లోనే ఉండి అందరికి బోర్ కొడుతోంది. అందరం కలిసి ఎక్కడికైనా బయటికి వెళ్దాం బాబాయ్. వెళ్దాం బాబాయ్, ప్లీజ్. బయటికి కాదు, పైకి పోతాం. ఎవరైనా పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తే అందరినీ పాతి పెడతా. పొమ్మని చెప్పానుగా. ఇదే ఊపులో మొత్తాన్ని వేసేయాలరా. శత్రుశేషం లేకుండా వేసేయాలి. దేవుడి దర్శనం కోసం శ్రీశైలం వెళ్తున్నాం. తిరిగి రాగానే తమ్ముడా పని పూర్తి చేస్తాడు. శ్రీశైలం బయలుదేరిన దేవగాడి కుటుంబం మొత్తం చచ్చిపోవాలి. బీహార్ నుంచి వచ్చిన బ్యాచ్ వాళ్ళు వెళ్ళే రూట్లో 3 చోట్ల కాపు కాశారన్నా. చంటి పిల్లలు ఆడోళ్ళని చూసి జాలి పడకుండా మొత్తాన్ని ఒక్క నలుసు కూడా మిగలకుండా నరకాలి. మొదటి చోట నుంచే తప్పించుకోలేరన్నా. ఇంకో 10 నిమిషాల్లో వాళ్ళ చావు కేకలు వినపడతాయి. ఎవడు ఫోన్ చేస్తట్లేదు. ఏమైందిరా? అక్కడ మిస్ అయినట్టున్నారన్నా. మాకు చిక్కారు. 2 నిమిషాల్లో వాళ్ళ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. జరుగుతుందిరా.
ఏమైంది? చిక్కారా? ఆ దేవగాడి కుటుంబం అయిపోయిందని చెప్పు. చెప్పరా? చెప్పు. నా ఫ్యామిలీ సేఫ్. వాడా ఇంట్లో లేడని చెప్పారు కదరా. ఎక్కడి నుంచి వచ్చాడో తెలియట్లేదన్నా. భగవంతుడి దయ వల్ల అందరం క్షేమంగా బయటపడ్డాం. కాదు, అది వాడి దయ. ఆ రాక్షసుల నుంచి మనల్ని జై తప్ప ఎవ్వడూ కాపాడలేడు. కాని మన కోసం వాడు ఈ దగ్గరలోనే, ఈ చుట్టుపక్కలే ఎక్కడో బతుకుతున్నాడన్న అనుమానం అన్నయ్య. మానస ఇంత సంతోషంగా ఉండడం నేనెప్పుడూ చూడలేదు బావగారు. ఆ సంతోషానికి కారణం జై. అదెప్పుడూ ఇలాగే ఉండాలంటే జైకిచ్చి పెళ్లి చేయడమే కరెక్ట్ అండి. ఆ అబ్బాయి మన ఇంటికి వచ్చాక మన ఇంటికి చాలా సందడొచ్చిందండి. మన మానసిని ఆ అబ్బాయికిచ్చి పెళ్లి చేస్తే అవునా? మన మానసికి జై కంటే మంచోని తీసుకురాలేం. నువ్వెవరో నాకు తెలియదు జయ్. హ్యాపీగా లేను అని ఒక్క మాట చెప్పగానే ఇక్కడి దాకా వచ్చి యు మేడ్ మై లైఫ్. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ జయ్. నిన్ను హ్యాపీగా చూడాలనుకున్నాను మనసా, కానీ నీతో పాటు ఇక్కడ చాలా మందిని హ్యాపీగా చూడాలనుకుంటున్నాను. అసలు నేను ఎవరో తెలుసా? ఈ ఇంటి మనుషులు ఎప్పుడెప్పుడు చంపుదామా అని ఎదురు చూసే ఆ ఊరి దేవా గారి కొడుకుని. మనసా, నువ్వు ఇప్పుడు చూస్తున్న జై వేరు, ఒకప్పుడు జై వేరు. ఆడి క్యారెక్టరే వేరు, ఆడి ప్రపంచమే వేరు. ఫ్లవర్స్ అన్ని స్ప్రెడ్ అయి ఉండాలి. అనిత, సీ దేర్, రెడ్ ఈస్ వెరీ డామినేటింగ్. అది కొంచెం చూడు. ఓకే మ్యామ్. అశోక్, ఎంట్రన్స్ లో ఆర్చ్ ఒకసారి చెక్ చేయి. ఓకే మ్యామ్. తులిప్ ఫ్లవర్స్ ఇంకా రాలేదు మ్యామ్. జై తెస్తాడు. ఓకే. కొంచెం కూడా రెస్పాన్సిబుల్ గా లేకపోతే ఎలా? నీకోసం ఫంక్షన్ ఆపేయమంటావా? మామ్, రోజెస్ అండ్ లిలీస్ ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి. ట్యూలిప్స్ అండ్ ఆర్కిడ్స్ అంత ఈజీ కాదు మామ్. ఇదిగో ఈ కథలో చెప్పొద్దనేది. అనిత, ఈ తులిప్స్ అక్కడ పెట్టు. ఓకే మ్యామ్. హాయ్ జై. హాయ్ 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 గర్ల్స్. చాలా రోజులైంది నిన్ను చూసి. అమ్మా, బెల్లం చుట్టూ ఈగలు ముసిరే చూడండి. ది కన్స్ట్రక్షన్ సైట్ ఇస్ రియల్లీ బిగ్. జై రా. ఇలాంటి ఫంక్షన్స్ కి నేను తీసుకురావాలంటేనే భయంగా ఉంది. మై హ్యాండ్. ఆడపిల్లని కాపాడుకున్నట్టు కాపాడుకోవాల్సి వస్తుందిరా. మామ్, ఐ యామ్ నాట్ ఎ కిడ్. మామ్, పెళ్లి కొడుకు తండ్రి అంటే కొంచెం ఓవర్గా చేస్తున్నాడు. ఊరుకో. ఐఎమ్ సేఫ్. ఇలాంటివి చేయడానికి మనకెవడో లేడు. ఐఎమ్ సేఫ్. ఇలాంటివి చేయడానికి మనకెవడో లేడు. మామ్, ఐ ఓకే? తప్పు చేశాన్రా. ఇన్నేళ్ళు నీకొక నాన్న ఉన్నారని, మనకి దగ్గరలోనే ఉన్నారని నీకు చెప్పకుండా తప్పు చేశాను. నీకు 2 ఏళ్ల వయసప్పుడు నేను మీ నాన్న బాంబేలో ఉండేవాళ్ళం. ఒక పండక్కి అందరం మీ నాన్నగారి ఊరికి వెళ్ళాం.
అప్పటికే ఆ రెండూళ్ళ మధ్య గొడవలు మొదలై ఒకరినొకరు చంపుకుంటూ ఆ ప్రాంతం ఒక నరకంలా తయారైంది. ఆ గొడవల్లో మా కళ్ళ ముందే మీ తాతగారిని దారుణంగా చంపేశారు. అయ్యా కొడుకులు ఒక్కడే చిక్కాడు మన కత్తికి, మిగతా వాళ్ళు తప్పించుకున్నారయ్యా. ఆ కుటుంబంలో ఒక్కడు మిగిలిన కలుపులా పెరుగుతాడు బాబు. మగవాడన్న వాడిని లేకుండా చేస్తేనే మనం బతకగలం. కత్తి పట్టండి బాబు. చనిపోయింది మా నాన్న కదరా, మీకెందుకురా పగలు? మనం వాళ్ళని చంపుతాం, వాళ్ళు మనల్ని చంపుతారు. చివరికి ఏం మిగులుద్దిరా? ఒకప్పుడు ఈ ప్రాంతంలో మనుషులుండేవారంట అని చెప్పుకునేలా శ్మశానం మిగులుద్ది. వాళ్ళు మనలాగా ఆలోచించరన్నయ్య. మన ఆలోచనలతోనే మార్పు మొదలవ్వాలి. మిమ్మల్ని మీ కుటుంబాన్ని నమ్ముకుని బతుకుతున్నామయ్యా. మీకేదైనా అయితే మిమ్మల్ని నమ్ముకుని మీ ఇంటి దగ్గర మీ పెళ్ళాం బిడ్డలున్నారా? మీకేదైనా అయితే ఈ రోజు నుంచి నాకు తెలియకుండా ఆ ఊరి మీదకి, ఆ ఇంటి మీదకి వెళ్లారని తెలిస్తే మీరు ప్రేమించే ఈ ఇంట్లో ఒక్కరు కూడా ప్రాణాలతో మిగలం. వెళ్ళండి. దేవా, ఆ? బయలుదేరదామా? ఎక్కడికి? మన ఇంటికి. ఈ టైంలో ఊర్నిలా వదిలేసి ఎలా వెళ్తావు లత? పశువుల్లా ప్రవర్తించే ఇక్కడ జనాన్ని చూసావుగా. నేను ఈ ఊరు దాటిన మరుక్షణం వల్లకాడ్లి చేసేస్తారు. నేనిక్కడే ఉండి వీళ్ళ ఆవేశాన్ని ఆపాలి, మనుషుల్లా మార్చాలి. నా భయం కూడా అదే దేవా. ఈ పశువులు నిన్ను కూడా మార్చి కత్తి పట్టేలా చేస్తారు. నా మీద నమ్మకం లేదా? నీ చుట్టూ ఉన్న జనం మీద నమ్మకం లేదు. ఈ ఊరు దాటి నేను రాలేను లత. నేను కూడా ఇక్కడ ఉండలేను దేవా. ఈ ఊరు కావాలో, నేను నా బిడ్డ కావాలో ఆలోచించుకో దేవా. వదిన వెళ్తానంటోంది. జాగ్రత్తగా పంపించండి. ఆ రోజు అలా ఆ ఊరు నుంచి, ఆయన జీవితం నుంచి దూరంగా వచ్చేశాను. ఎందుకంటే ఆయనకి ఏదైనా జరిగితే ఆ వార్త కూడా నాకు అందకూడదని. ఊరి కోసం మనల్ని కూడా కాదనుకున్నారనే బాధ తప్ప ఆయన కంటే మంచివాళ్ళని ఎవ్వరినీ చూడలేదు. నేను ఒకసారి ఆయన చూడాలి.